ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని ఆయన కృపలో మీరంతా ఉన్నారని నమ్ముతున్నాను. నీవు ఆయనను వెతకకపోయినా ఆయనే తన వాక్కు ద్వారా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చారు. నీవు ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించారు. ఆయనే నిన్ను క్షమించాడు. ఆయనే నిన్ను బ్రతికించి ఉంచాడు. ఇంతవరకు ఇంతగా ప్రేమించిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను నడిపిస్తాడు. అందువల్ల ఆయన మాట పట్టుకొని మన జీవితాలను పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుందాం. నిజమైన బోధకునికి అప్పగించుకుందాం. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి, మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం మేము ఇష్టపడుతున్నాం. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. శ్రమల్లో, శోధనలో, బాధల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకబోతున్నారు. ఆయన శక్తిని మీరు చూడబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఆమేన్. రాజు దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు రాజు కొలువులో గొప్ప ఉద్యోగస్తుడుగా ఉన్నాడు. ఆ రాజ్యం అంతటిపైన అధిపతులుగా, ప్రధానులుగా ఉన్న వారందరిలో కూడా దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడని రాజు గమనించినప్పుడు రాజ్యం అంతటి మీద అతనిని నియమించాలని ఉద్దేశించాడు. అందుకే ప్రధానులందరూ కూడా దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి హేతు కోసం కనిపెడుతూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఉండడం వల్ల ఏ తప్పు కూడా అతనిలో కనుగొనలేకపోయారు. అందుకు వారు అనుకున్నారు, దేవుని విషయంలోనే కానీ ఇక ఎక్కడ కూడా దానియేలు మనకు దొరకడు. ఈ విషయంలోనే దానియేలుకి వ్యతిరేకంగా ఒక శాసనాన్ని చేయించాలని అందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని దగ్గర కానీ, ఏ మనుషుని దగ్గర కానీ ఎవ్వరూ ఏ మనవి చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వారు సింహపు గుహలో పడతారు అనే శాసనాన్ని రాజుతో ఒకటి చేయించి సంతకం చేయించారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. అప్పుడు ఆ మనుషులందరూ కూడా దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు ప్రార్థన చేయడము, దేవుని బ్రతిమాలు కొనడం చూచి రాజు దగ్గరకు వచ్చి, దానియేలు నిన్ను కానీ నీ మాటను కానీ లక్ష్య పెట్టకుండా యథావిధిగా 3 ప్రార్థిస్తూ ఉన్నాడని రాజుకు తెలియచేశారు. అయితే రాజుకు తెలుసు దానియేలు ఎంత నమ్మకస్తుడో, ఎంత నీతిగా బ్రతుకుతున్నాడో. అందువల్ల రాజు దానియేలును సింహాల గుహలో వేయడానికి బాధపడ్డాడు. అయినప్పటికీ ఆయన చేసిన శాసనాన్ని బట్టి వేయక తప్పలేదు. అప్పుడు దానియేలును సింహపు గుహలో పడవేశారు. పడద్రోసినప్పుడు రాజు చెప్తూ ఉన్నాడు దానియేలుతో, దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచునని దేవుడు నిన్ను రక్షిస్తాడు, భయపడొద్దు అని చెప్పాడు. జీవము గల దేవుని నమ్ముకున్న దానియేలును, తప్పక దేవుని నిత్యము సేవించుచున్న దానియేలును దేవుడు రక్షించాడు. సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. చూడండి, దానియేలు ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అనుదినము తప్పక దేవునిని 3 సేవిస్తూ ఉన్నాడు, 3 ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, మరణ శాసనమే వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఒక్కరోజు కూడా ప్రార్థించడం మానలేదు. రాజు శాసనం చేసినా కూడా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. అంతగా ఆయనను సేవిస్తున్న వానిని దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు.
మరణకరమైన ఆ పరిస్థితిలో దానియేలును దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. దానియేలుతో పాటు తన దూతలను పంపించాడు. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీవు కూడా ఆ విధంగా దేవుణ్ణి సేవిస్తే ఇక ఎవరు కూడా నేను రక్షించక్కర్లేదు, ఎవరిని నేను ఆశ్రయించక్కర్లేదు. ఆయనే దిగి వస్తాడో, ఆయనే తన దూతలను పంపించి నేను రక్షిస్తాడు. అనుదినము తప్పక నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు. దానియేలు యొక్క నీతి ప్రవర్తన, అతని యొక్క పరిశుద్ధ ప్రవర్తన రాజును ఆకర్షించాయి. దానియేలును చూచిన రాజు దేవుని యెడల గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దానియేలు వలె నీ క్రియల్లో, నీ మాటల్లో దేవుని చూపిస్తే నీవు నీ భర్తను గెలుచుకుంటావు, నీవు నీ భార్యను గెలుచుకుంటావు, నీ పిల్లలు రక్షణలోనికి వస్తారు, నీ కుటుంబం అంతటిని కూడా నువ్వు గెలుచుకుంటావు. ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో వారందరూ కూడా రక్షణలోనికి వస్తారు. సృష్టికర్త యొక్క ప్రేమను తెలుసుకుంటారు. అందువల్ల ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రభువుని గురించి హేళనాస్పదంగా మాట్లాడుతున్నా, ఎవరు నిన్ను అవమానిస్తున్నా, ఆయన నుండి నిన్ను దూరం చేయాలని ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నా ఎంతమాత్రం భయపడొద్దు. వారి కొరకు ప్రార్థించు. వారి ఎదుట నీ నీతి క్రియలను చూపించు, ప్రభు ప్రేమను చూపించు. ఈ లోకంలో ఏ శోధన, ఏ సమస్య, అది మరణకరమైనదైనా సరే, మరణ శాసనమైనా సరే, దేవుని ప్రేమ నుండి నేను ఎడబాపలేదు. అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, రోమా 8వ అధ్యాయము 38వ వచనంలో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అని. అవును, నిజంగా ఆయన ప్రేమను మనం రుచి చూస్తే, ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకుంటే, ఆయన జీవాన్ని మనం పొందుకుంటే గనక ఈ లోకంలో ఎవ్వరూ ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరు. మన జీవితంలో ఎదురవుతున్న ఇప్పటి శ్రమలైనా, రాబోయే శ్రమలైనా, మరణమైన జీవమైన అధికారులైన ప్రధానులైన ఈ లోకంలో ఏది ఆయన ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపలేదు. నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నీ యొక్క ప్రతి శ్రమ నుండి, ఆపద నుండి తప్పక రక్షించబోతున్నాడు. నీ చిత్తం చేయుటే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేక నీ బ్రతుకలేనయ్యా, క్షణమైన నీవు లేక నీ బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. వాగ్దానాన్ని విశ్వసించి నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు ఆశ్చర్యకరంగా మాతో మాట్లాడారు. ఈ లోకంలో అధికారులైన, రాజులైన, రాజశాసనాలైన, మరణమైన, అనారోగ్యమైన, ఆర్థిక బంధకాలైన, స్వంత వారి అయినా, బంధువులైన, స్నేహితులైన ఎవ్వరు కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేరు. ఎన్ని శోధనలు ఎదురైనా నిన్ను తప్పక ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు రక్షిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చండి. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని భారాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ ఉన్నా కూడా దానియేలు ప్రార్థించినట్టుగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రతి బిడ్డకు శక్తినివ్వండి. ఏ పరిస్థితి కూడా నిన్ను సేవించకుండా ఆపలేదని
నేను నమ్ముతున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా శక్తిని అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడా, ఈ లోకములు అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి, అందరికంటే ఎక్కువగా నీకు మొదటి స్థానం ఇవ్వడానికి, అనుదినము తప్పక నిన్ను సేవిస్తూ ప్రార్థిస్తూ నీ మార్గంలో నడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆనాడు దానియేలు జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములే మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డలు కామెంట్స్ ద్వారా వారి అవసరం తెలియజేస్తున్నారు. ప్రతి అవసరతను సృష్టికర్త నీ చేతిలో పెడుతున్నాను. నూతన సృష్టి ప్రతి జీవితంలో కలుగునుగాక, నూతన కార్యములు ప్రతి జీవితంలో జరుగునుగాక, నూతన అభిషేకం ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక, నూతన ఆరోగ్యములు ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక యేసునామములో, నూతన పరిశుద్ధత ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక యేసునామములో, నూతన ఆర్థిక సమృద్ధి పొందుకొందురుగాక యేసునామములో, ఆర్థిక బంధకాలన్నీ తెగిపోనుగా యేసునామములో, కోర్టు బంధకాలన్నీ తెగిపోనుగా యేసునామములో, ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో, వ్యాపారంలో అభివృద్ధి పొందుకొందురుగా యేసునామములో, వివాహం విషయంలో, గర్భఫలం విషయంలో, ఉద్యోగ విషయంలో, అన్ని విషయాల్లో కూడా అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. వ్యవసాయాలను దీవించండి అయ్యా, చేతి వృత్తులను దీవించండి తండ్రి. గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ కొరకు ఉన్నతంగా వాడుకోండి. ఆత్మల పంట కోసుకోవడానికి పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఎవరినైతే సేవిస్తూ ఉన్నారో, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, పూజిస్తున్నారో ఆయనే తప్పక మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఆయన పాదాలు పట్టుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, తప్పక నిన్ను రక్షిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.